గుజరాత్లోని అహ్మదాబాద్లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. లండన్లోని గాట్విక్ నగరానికి బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం టేకాఫ్ అయిన కొద్ది నిమిషాలకే కుప్పకూలి మంటల్లో చిక్కుకుంది. ఈ దుర్ఘటనలో చాలా మంది మరణించారు. అయితే అందులో ఒకే ఒక్కడు మాత్రం ప్రాణాలతో బయటపడ్డాడు. అదృష్టవశాత్తు ప్రాణాలతో బయటపడ్డ ఓ వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఎయిర్ ఇండియాకు చెందిన బోయింగ్ 787-8 డ్రీమ్ లైనర్ విమానం 230 మంది ప్రయాణికులు 12 మంది సిబ్బందితో కలిసి మొత్తం 242 మందితో అహ్మదాబాద్ విమానాశ్రయం నుంచి గాట్విక్ కు బయలుదేరింది. అయితే టేకాఫ్ అయిన కొద్ది నిమిషాల్లోనే విమానం కూలిపోయి మంటల్లో చిక్కుకుంది. ఈ ప్రమాదంలో ప్రాణాలతో బయటపడ్డ 40 ఏళ్ల విశ్వాస్ కుమార్ రమేష్ అనే వ్యక్తిని అహ్మదాబాద్ లోని అస్వరాలో గల సివిల్ ఆసుపత్రి జనరల్ వార్డ్ లో చేర్పించారు. అతడి ఛాతీ, కళ్ళు, పాదాలకు గాయాలయ్యాయి. టేకాఫ్ అయిన 30 సెకండ్లకే పెద్ద శబ్దం వినిపించింది. ఆ వెంటనే విమానం కూలిపోయింది. అంత క్షణాల్లో జరిగిపోయిందని విశ్వాస్ ఆ భయానక క్షణాలను గుర్తు చేసుకున్నారు. తాను స్పృహలోకి వచ్చి చూసేసరికి చుట్టూ మృతదేహాలు ఉన్నాయని, భయంతో వణికిపోయానని, వెంటనే లేచి పరిగెత్తానని అన్నారు. బ్రిటిష్ పౌరుడైన విశ్వాస్ గత 20 ఏళ్లుగా లండన్ లో నివసిస్తున్నారు. అతడి భార్య, పిల్లలు కూడా లండన్ లోనే ఉన్నారు. కొద్ది రోజుల క్రితం కుటుంబ సభ్యులను కలిసేందుకు భారత్ కు వచ్చిన ఆయన తన సోదరుడు అజయ్ కుమార్ రమేష్ తో కలిసి తిరిగి యునైటెడ్ కింగ్డమ్ కు పయనమయ్యారు.